తెలియని చక్రంలో నడుస్తున్న ప్రయాణంలో అందరిని వదిలి నేను చేసిన మోసానికి నాతో ఇది జరగాల్సిందే. నాకు జన్మనిచ్చిన అమ్మది తప్ప, లేక తన గర్భంలో నేను జన్మించడం తప్ప? ఏది ఏమైనా నడవాల్సింది, పయనించాల్సింది మంచి దారి. కానీ వీడి మాయలు పడి కన్న వారిని కూడా మోసం చేసేశాను. నా బంగారం టీ పెట్టినట్టు ఇంకెవరు పెట్టలేరే. దాన్ని చూసి నేర్చుకోవే. ఆపండి మీ కుళ్ళు జోకులు. అది వెళ్ళిపోతే మళ్ళీ నా టీయే మీకు దిక్కు. నేనెక్కడికి వెళ్ళేదే లేదు, నాన్నతోనే ఉంటాను కడ వరకు. నువ్విక్కడుంటే నువ్వు పెళ్లి చేసుకున్న మొగుడికి ఎవరు చూసుకుంటారే? నా కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా దాని మనసంతా ఇక్కడే ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లైనా వచ్చి వెళ్తుంది. సరేనా? ఊరుకో నాన్న, నేనెక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. ఎందుకు వెళ్ళవే? నేను చూస్తా. నీ కాళ్ళు చేతులు కట్టేసి మరీ నీ పెళ్లి చేసి పంపిస్తా. మీరు చూదురు గాని. చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో. దాని మాటలేం పట్టించుకోకమ్మా. దానికి ఈ మధ్య బాగా పిచ్చి ముదిరిపోయింది. అందుకే అలా మాట్లాడుతుంది. నిన్నెక్కడికి పంపించనులే తల్లి, నువ్వు మాతోటే ఉందు గాని. సరేనా? మీరేంటండి దాని మాయలో పడుతున్నారు? దాని ఫ్రెండ్స్ ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో చక్కగా ఉంటే మీరు మాత్రం జన్ చెడగొడుతున్నారు. పెళ్ళే కదా, చేద్దాంలేవే. దానికి ఇంకా తొందర ఏముంది? దాన్ని నువ్వు తొందరగా ఎందుకు పంపించాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది వింటారా లేదా? దానికి ఈ నెల ఎలాగైనా పెళ్లి చేసి పంపించాల్సిందే. అర్థం అవుతుందా మీకు? నువ్వు ఎన్ని విధాలుగా ట్రై చేసినా నేను వెళ్ళలేనుగా. నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తా. అబ్బబ్బబ్బబ్బా, ఆపండే మీ తల్లి కూతుళ్ళ గోల. చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో. నువ్వు ఊరుకోరా, నువ్వు ఏడవకు. నిన్ను పంపించకుండా నిన్ను చేసుకోబోయేవాడికి కాస్త చోటివ్వమ్మా చెప్పు. దీన్ని భరించడమే నా వల్ల కావట్లేదు, మళ్ళీ దీన్ని చేసుకున్న మొగిడికి కూడా భరించాలా? నువ్వు దీన్ని భరించక తప్పదు, చూసుకోక తప్పదు. అర్థమైందా? భరిస్తాం. మాకు వేరే పనులు లేవు మరి. అదంతేనమ్మా, పిచ్చిది. దాని మాటలేం పట్టించుకోకు, మనకేం కొత్త కాదు కదా. మమ్మీ 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 ఆగు మమ్మీ.
మ్వా. హర్ష, ఇంకెంతకాలం ఇలా అందరితో భయపడుతూ బతుకుతుంటాం? అసలు ఎందుకు నా మీద ఉన్న ప్రేమని దాచుకుంటావు? నా మీద ఉన్న కోపాన్ని దాచుకుంటావు? హర్ష, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అందరికి నన్ను ఎప్పుడు పరిచయం చేయవు. అందరి ముందు నీ ప్రేమ ఎందుకు మూగబోతుంటది? చూడాసిని, గుండెల్లో ఉన్న ప్రేమని నీ ముందైతే చూపించగలను గాని అందరి ముందు ఆ ప్రేమను చూపించమంటే నేను చూపించలేను. నేను ప్రేమించింది నిన్నే కాని వాళ్ళందరినీ కాదు. సరే, ప్రేమించేది నన్నే అయితే మా అమ్మ నాన్నతో అయినా మాట్లాడొచ్చు కదరా? దానికి ఇంకొంచెం టైం ఇవ్వే, మాట్లాడతాను. నేను సెటిల్ అవ్వాలి కదా. అలాగే మాట్లాడితే ఏం బాగుంటుంది? ఏ చిపోరా, ఎప్పుడు టైం టైం అంటూ సాగదీస్తూ ఉంటావు. సాగదీయడమే నీ పనా? టైం కాదు, ఇంకొన్ని గడియలు మాత్రమే. హర్ష, మనం కలిసి చాలా సంతోషంగా జీవిస్తాంరా. పర్లేదురా, నీకు కావాల్సింది టైమే కదా. ఎంతైనా తీసుకో. నీ గురించి వెయిట్ చేస్తాను. నీ కొరకై వేచి చూస్తాను. నీ ఊహల్లోనే బతుకుతూ ఉంటా. నీ టైం అయ్యే వరకు నేను అలానే ఉంటా. నమ్మొచ్చంటావా? ఏంట్రా నమ్మొచ్చంటావా? ఈ శరీరానికి మా అమ్మ భూమి మీదకి తెస్తే, నాన్న అల్లరి ముద్దుగా పెంచితే, నేను మాత్రం నువ్వు లేని మరుక్షణం ఈ భూమి మీద ఉండను. ఇదే నేను ఒక ప్రియురాలిగా నీకిచ్చే బహుమతి. అల్లారు ముద్దుగా పెంచిన నా కూతుర్ని ఈ స్థితిలో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. బహుశా నా పెంపకంలోనే ఏదైనా లోటు మిగిలిందేమో. లేకపోతే ఇలా ఎందుకు చూడాల్సి వస్తుంది?